guys, welcome back to my channel Diksha's BTech Life. ఈరోజు వీడియోలో మనం లింక్డ్ఇన్ గురించి అయితే చూద్దాం అనమాట. సో అసలు వాట్ ఇస్ మెంట్ బై లింక్డ్ఇన్ అండ్ లింక్డ్ఇన్ అనేది స్టూడెంట్స్కి ఎందుకు యూస్ ఏంటి లింక్డ్ఇన్ వల్ల అండ్ అంటే ఇప్పుడు దాకా మీరు ఫస్ట్ ఇయర్స్ ఏంటంటే లింక్డ్ఇన్ అనేది కొంతమంది యూజ్ చేయొచ్చు, బట్ కొంతమందికి ఐడియా ఉండదు కదా అసలు లింక్డ్ఇన్ ఎందుకు వాడతారు బీటెక్లో, దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పి, దానివల్ల నెట్వర్కింగ్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ డీటెయిల్స్ అనేది చెప్పి క్లియర్గా ఈ వీడియోలో లింక్డ్ఇన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం అనమాట. సో యూస్ఫుల్ వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో లింక్డ్ఇన్ ఏంటంటే మీరు ప్రొఫెషనల్ వే లాగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంట్లో ఏంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ పర్సనల్ థింగ్స్ అని చెప్పి షేర్ చేసుకుంటూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లైక్ యూట్యూబ్లో. సో ఇక్కడ ఏంటంటే లింక్డ్ఇన్కి వచ్చేసరికి మీ ప్రొఫెషనల్గా ఏంటవి అంటే మీరు చేసిన అచీవ్మెంట్స్, సర్టిఫికేషన్స్ అండ్ ఇలాంటివి అనేవి ప్రొఫెషనల్గా మీరు నేర్చుకున్న కోర్సెస్ అండ్ ఇట్లాంటివని చెప్పి మీకు మీ స్కిల్స్ అనేవన్నీ ఈ ప్రొఫెషనల్ విధంగా మీ లింక్డ్ఇన్లో గారు పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా అందరూ వాళ్ళ ప్రొఫెషనల్ థింగ్స్ అని చెప్పి లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీరు మంచిగా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవచ్చు, మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్, స్కిల్స్ అండ్ ఇలాంటివి అన్నీ చెప్పి ప్రొఫైల్ని మంచి బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మీ సీనియర్స్తో, అల్యూమినీస్తో అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ కంపెనీ మేనేజర్స్, హెచ్ఆర్స్తో వీళ్ళందరితో మీరు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్లో వీళ్ళందరితో మీరు కనెక్ట్ ఇచ్చదు అన్నట్టు. అండ్ ఇదే లింక్డ్ఇన్ అనేది వన్ వర్డ్లో చెప్పాలంటే ఇది ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అన్నట్టు. అంటే ప్రొఫెషనల్గా నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్, ఒక ప్లాట్ఫామ్ అనేది లింక్డ్ఇన్. ఈ లింక్డ్ఇన్లో మీకు తెలిసిందే జాబ్స్కి కూడా అప్లై చేయవచ్చు, మీకు ఏ రోల్ కావాలంటే ఆ రోల్కి జాబ్ కూడా అప్లై చేసుకునే ఒక యాప్ అని చెప్పొచ్చు. లింక్డ్ఇన్ అనేది నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవచ్చు అలానే, అండ్ మీ ప్రొఫెషనల్ స్కిల్స్ అన్ని దీంట్లో అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని బట్టి మీ కంపెనీ హెచ్ఆర్స్, రిక్రూటర్స్ చూసినప్పుడు మీ ప్రొఫైల్ కనుక మంచిగా ఉంటే, వాళ్ళు మీ స్కిల్స్ కనుక మంచిగా ఉంటే ఇవన్నీ చెక్ చేసి మిమ్మల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో లింక్డ్ఇన్లో ఇలా మిమ్మల్ని హైరింగ్ ప్రాసెస్ కూడా జరిగిద్ది. సో ఇప్పుడు ఎందుకు అసలు స్టూడెంట్స్కి లింక్డ్ఇన్ అనేది అవసరం, ఫస్ట్ ఇయర్ నుంచే లింక్డ్ఇన్ అనేది ఎందుకు బిల్డ్ చేసుకోవాలి, వాళ్ళకి ఫోర్త్ ఇయర్ అప్పుడు ప్లేస్మెంట్స్ టైంలో ఈ లింక్డ్ఇన్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది, ఇవన్నీ చూద్దాం ఇప్పుడు. సో ఇందాక చెప్పినట్టే బేసిక్, ఇందాక వన్ వర్డ్లో చెప్పేసా కదా ప్రొఫెషనల్ వే ఈ లింక్డ్ఇన్ అనేది అని చెప్పి. సో అక్కడే ఉందన్నమాట. మన ప్రొఫెషనల్ అంటే ఏంటి, మీ స్కిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి, దాని ద్వారా హైరింగ్ ప్రాసెస్ జరిగిద్ది, మీ స్కిల్స్ అన్నీ అప్డేట్ చేసుకుంటారు, మీ సర్టిఫికేట్స్, మీ అచీవ్మెంట్స్ అని చెప్పి. సో దాని ద్వారా ఆటోమేటిక్గా సో ఆ దాంట్లోనే ఉందన్నమాట మొత్తము యువర్ ప్రొఫెషనల్ ఐడెంటిటీ అని చెప్పి మీరు అక్కడ మీ ప్రొఫెషనల్ ఐడెంటిటీ బిల్డ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ కనెక్ట్ విత్ సీనియర్స్ అండ్ అల్యూమినీస్. సో ఇందాక చెప్పినట్టు ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో, అల్యూమినీస్తో అండ్ సీనియర్స్తో అలా ఇంటరాక్ట్ అవుతారు. మీరు వాళ్ళకి రిక్వెస్ట్ పెడితే మీకు వాళ్ళ డౌట్స్ ఏమైనా మీరు రిక్వెస్ట్ పెడతారు కాబట్టి కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, అలా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. లెర్న్ అబౌట్ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పి. సో ఇందాక చెప్పినట్టు ఇంటర్న్షిప్స్ ఏమేమి ఉన్నాయి, మీరు హైరింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ అని కొంత తీసుకుంటారు అండ్ ఫుల్ పర్మనెంట్గా సో అలా హైరింగ్ జరిగింది కాబట్టి వీ కెన్ గెట్ టు నో అబౌట్ ది ఇంటర్న్షిప్స్ అండ్ ది జాబ్ ఆపర్చునిటీస్. అండ్ ఫాలో కంపెనీస్ అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్, వాళ్ళకి కంపెనీస్ ఏ ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు, ఏ స్కిల్స్ కావాలి అని చెప్పి దాని తగ్గట్టు మనం కూడా మన స్కిల్స్ నేర్చుకుంటాము. అండ్ దీని ద్వారా ఏంటంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీరు చేసిన సర్టిఫికేట్స్ అండ్ మీరు చేసిన అచీవ్మెంట్స్ ఇవన్నీ యూ కెన్ షోకేస్ యువర్ ప్రాజెక్ట్స్ అండ్ అచీవ్మెంట్స్ త్రూ లింక్డ్ఇన్ అన్నట్టు. సో దీని ద్వారా ఏమైందంటే మీరు ప్లేస్మెంట్స్ టైం ఫోర్త్ ఇయర్ కన్నా థర్డ్ ఇయర్ 3-2లో కన్నా కానీ మీరు ముందే ఫస్ట్ ఇయర్ నుంచి మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటూ ఉంటే వీ కెన్ క్రియేట్ ఏ స్ట్రాంగ్ ప్రొఫైల్ బిఫోర్ ప్లేస్మెంట్ స్టార్ట్స్ కదా. సో అన్నట్టు ముందు నుంచే మనము ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి, కనెక్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. మీరు 500+ కనెక్షన్స్ ఉంటే మీకు మంచిగా నెట్వర్కింగ్ ఉన్నట్టే. సో మీరు 500+ కనెక్షన్స్ అంటే 1000 కనెక్షన్స్ వచ్చినా కానీ 500+ అనే చూపించింది. సో మినిమం 500+ కనెక్షన్స్ అయితే ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేస్తే మనం ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి. ప్రొఫైల్ అనేది ఏంటంటే లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ అండ్ మీకు బ్యానర్ అనేది ఒకటి ఉండేది. ఆ బ్యానర్లో ఏంటంటే మీకు అసలు మీ బ్యానర్ చూస్తే మీరు అసలు మీ లింక్డ్ఇన్లో మీ స్కిల్స్ ఏంటి అని చెప్పి మీదంతా తెలిసిపోవాలన్నమాట. సో అది బ్యానర్. అండ్ నెక్స్ట్ ప్రొఫైల్ అంటే ఇప్పుడు ఏంటి మనకు వాట్సాప్కి డిపి ఎలానో, ఇన్స్టాకి ప్రొఫైల్ ఎలానో సేమ్ లింక్డ్ఇన్కి కూడా మీ ఒక పిక్ అనమాట. సో ఆ ప్రొఫైల్ ఏంటంటే అది క్లియర్గా ఉండాలి అండ్ నెక్స్ట్ అది ప్రొఫెషనల్ వే ఉండాలి. లైక్
పిచ్చి పిచ్చిగా పోసెస్ ఇవ్వటము. అది లింక్డ్ఇన్ అనేది ప్రొఫెషనల్ వే కాబట్టి నీ ఎట్లా పడితే అట్లా దిగిన ఫొటోస్, మేకప్తో దిగిన ఫొటోస్ అండ్ పోజ్ పెట్టకుండా మంచిగా నీట్గా క్లియర్గా అండ్ ప్రొఫెషనల్ వేలో దిగాలి. అవి ఏ ఫిల్టర్స్ పెట్టకుండా. సో అలా ఆ ప్రొఫైల్ని మాత్రమే మనము లింక్డ్ఇన్ ప్రొఫైల్ కింద పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఈ ప్రొఫైల్ పెట్టినప్పుడు కింద మీకు డీటెయిల్స్ అడిగితే హెడ్లైన్. సో అట్లా హెడ్లైన్ అన్నప్పుడు ఏంటంటే మీరు అసలు స్టూడెంట్ కదా, ఇప్పుడు స్టూడెంట్ ఎట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అని చెప్పి సింపుల్గా రాయకుండా అది రాసిన తర్వాత పక్కన బీటెక్ సిఎస్సి స్టూడెంట్ ఎట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ కరెంట్లీ పర్సీవింగ్ సంథింగ్ అని చెప్పి అండ్ నెక్స్ట్ మీ స్కిల్స్, మీరు ఏ లాంగ్వేజ్ వచ్చు అండ్ సో మీ స్కిల్స్ అలా ఇలా పెట్టి ఒక మధ్యలో ఒక లైన్ లాగా అట్లా మీకు కంటిన్యూ చేయాలన్నమాట. హెడ్లైన్లో ఒక జస్ట్ బీటెక్ సిఎస్సి స్టూడెంట్స్ అని రాయకుండా ఇట్లా కొంచెం రాయొచ్చు. అండ్ నెక్స్ట్ అబౌట్ సెక్షన్లో ఏం చదువుతున్నావు నువ్వు అండ్ నీ స్కిల్స్ ఏంటి అండ్ నీ కెరియర్ ఇంట్రెస్ట్, సో ఇలా కొన్ని అడిగిద్ది అనమాట డీటెయిల్స్. అవి ఫిల్ చేసేస్తే మీ అబౌట్ సెక్షన్ అనేది ఫిల్ అయిపోయింది. అది సింపుల్ జెన్యూన్గా అయితే ఇవ్వండి ఆ డీటెయిల్స్ అనేది. సెక్షన్స్లో మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతారు అండ్ మీ స్కిల్స్ అడుగుతారు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మీకు అకాడమిక్ డీటెయిల్స్ ఏంటి, మీ కాలేజ్ నేమ్ అండ్ మీ కాలేజ్ ఏ ఇయర్, సో ఇలా అని చెప్పి అవి కూడా డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఈ స్కిల్స్ అండ్ మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా అండ్ అచీవ్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా, ఏమైనా చేస్తే అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసండి. దాని ద్వారా మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోద్ది విత్ 100%. నెట్వర్కింగ్ టిప్స్ అంటే ఏం లేదు, ఇందాక చెప్పినట్టు మీ సీనియర్స్తో, అల్యూమినీస్తో, లేకపోతే మీ హెచ్ఆర్స్తో, మేనేజర్స్తో అండ్ రిక్రూటర్స్తో అండ్ ఇంకా చాలామందితో అలా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట లింక్డ్ఇన్ ద్వారా. అండ్ ఈ పోస్టింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే మీరు ఏది పడితే అది పోస్ట్ చేయకుండా ప్రొఫెషనల్ విధంగా ఏ సర్టిఫికేట్ పడితే అది ఎలా వచ్చిందో కూడా తెలియదు. బట్ ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి అనమాట, ఫ్రీ వెబ్సైట్స్. దాంట్లో ఎలా అంటే మీరు ఏదో ఒక మ్యాటర్, సపోజ్ ఏఎంఎల్ గురించి ఒకటి ఉంది, అది జస్ట్ 1 hour 1.5 hour కోర్స్ అనుకోండి. ఫ్రీ వెబ్సైట్స్లో ఫ్రీ కోర్స్ ఉంటుంది మీకు. జస్ట్ నెక్స్ట్ నొక్కుంటా వెళ్ళి లేకపోతే వీడియోస్ ఏదో 5-10 minutes వీడియోస్, సో అట్లా ఎన్నో వీడియోస్ ఉంటాయి. అవన్నీ జస్ట్ ఏదో స్కిప్ చేసుకుంటా వినుకుంటా నెక్స్ట్ నొక్కొని వెళ్ళి లాస్ట్కి జనరేటివ్ సర్టిఫికేట్ అంటారు. అది తీసుకొచ్చి చాలామంది ఇప్పుడు బాగా లింక్డ్ఇన్ యూజ్ చేయాలంటున్నారని చెప్పి మీకు అది ఆ సర్టిఫికేట్ ఎలా వచ్చిందో కూడా తెలియదు. జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తారు, ఆటోమేటిక్గా సర్టిఫికేట్ జనరేట్ అయిపోయింది మీ నేమ్తో. అది తీసుకొచ్చి ఇంకేదో అచీవ్ చేసేసినట్టు, ఏదో నేర్చేసుకున్నట్టు వీళ్ళు లింక్డ్ఇన్లో చాలామంది పోస్ట్ పెడుతున్నారు ఇప్పుడు. అదేమంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటున్నాం అన్నట్టు. బట్ ఏదైనా మీకు యూజ్ ఉంటుందా, మీరు చేసినప్పుడు మీకు నేర్చుకుంటున్నారా, అసలు ఇది యూజ్ అయినా అంటే ఇప్పుడు పెట్టాలి లింక్డ్ఇన్లో. నేను అన్నట్టు ఓకే ఒప్పుకుంటాను, సర్టిఫికెట్స్ పెట్టాలి మీరు అచీవ్ చేసినవి. కానీ ఇది ఎలా అయిపోతుందంటే పెట్టాలి కాబట్టి ఏది పెడితే అది నెక్స్ట్ చేసుకుంటా ఫ్రీగా వెబ్సైట్ ఇచ్చేస్తున్నాడు మీ పేరుతో అని చెప్పి ఏది పడితే అది చేస్తున్నారు, అది నేర్చుకోవట్లేదు. సో అట్లా అయిపోతుంది ఇప్పుడు. చాలామంది అలానే చేస్తున్నారు లింక్డ్ఇన్లో. కాకపోతే ఏంటంటే నేనేమంటా అంటే ఇప్పుడు మీరు ఆ సర్టిఫికేట్ అనేది రేపు యూజ్ అవుద్దాం మీ ప్లేస్మెంట్స్ టైంలో. ఎందుకంటే మీ ప్లేస్మెంట్స్ అప్పుడు మీకు 4 roundsలో ఆప్టిట్యూడ్ రౌండ్, కోడింగ్ లెవెల్ అండ్ కమ్యూనికేషన్, హెచ్ఆర్ రౌండ్, సో గ్రూప్ డిస్కషన్స్, ఇవన్నీ దగ్గర మీకు ఆప్టిట్యూడ్, కోడింగ్ అండ్ మీ స్కిల్స్, కమ్యూనికేషన్ ఇవన్నీ అవసరం అవుతుంది. కానీ మీరు ఏ సర్టిఫికేట్ పడితే ఆ సర్టిఫికేట్ చేసి నాకు వచ్చేసింది అది అంటే మీకు తెలుసు మీకు అదేం రాలేదు, నేను నెక్స్ట్ క్లిక్ చేస్తే వచ్చిన సర్టిఫికేట్ నాకు ఆ కోర్స్ గురించి ఏమీ రాదని తెలిసి కూడా అట్లా చేసేసి ఏదో బిల్ చేసుకుంటున్నారు చాలామంది. సో అలా కన్నా మీరు మంచిగా స్కిల్ డెవలప్ చేసుకొని లింక్డ్ఇన్లో పెట్టుకోవడం అనేది బాగుండిద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి పోస్టింగ్ స్ట్రాటజీ అని చెప్పా కదా, ఇది ఎట్లా ఉండాలంటే ప్రాజెక్ట్ అప్డేట్స్ అండ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే మీకు అది షేర్ చేసుకోవటం. లైక్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీకు ఏదో సర్టిఫికేట్ వచ్చింది, ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీకు దాని గురించి మీ డీటెయిల్స్, ఇంటర్న్షిప్ ఇలా జరిగింది, ఈ కోర్స్ నేర్చుకున్నాను నేను, ఇన్ని మంత్స్ జరిగింది, ట్రైనింగ్ ఇలా ఉంది, నాకు ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ కోర్స్ మీద అని చెప్పి మీరు కొంచెం డీటెయిల్స్ రాయాలంటే కింద #, అని చెప్పి దాని గురించి రిలేటెడ్ పెట్టండి. సో ఇలా కొంచెం మ్యాటర్ రాసి కింద #, పెట్టి ఫోటో అప్లోడ్ చేయండి ఆ ఇంటర్న్షిప్ వచ్చిన సర్టిఫికేట్. సో ఇలా మీరు మీ అప్డేట్స్ అనేవి మీ లింక్డ్ఇన్లో మీ ప్రొఫెషనల్ వేగా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రాజెక్ట్ అప్డేట్స్, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్, ఎనీ సర్టిఫికేట్స్ ఉంటే అండ్ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేస్తే వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసినట్టు సర్టిఫికేట్స్ అండ్ టెక్నికల్ లెర్నింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తే. సో ఇలా మీ లింక్డ్ఇన్లో ఇవి పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. లింక్డ్ఇన్లో పెట్టేమన్నారు, లింక్డ్ఇన్ బిల్డ్ చేసుకోమన్నారు అని చెప్పి ఏది పెడితే అది పెట్టకుండా
ఒక్క క్వాలిటీ, ఒక్క మంచి పోస్ట్ అంటే ఒక్క స్కిల్, ఒక టాలెంట్ ఉన్న ఏదో ఒకటి మీరు నేర్చుకున్నది మంచిగా ఉన్నది ఒక్క పోస్ట్ అయినా వీక్కి చాలు. ఏది పడితే అది పెట్టాలి రోజు అని లేకుండా వీక్కి ఒక్కటి మంచిది ఉన్నా కానీ సరిపోయిద్ది. సో అలా చూసుకోండి. రోజు అంటే మీరు రోజు ఏది పెడితే అది పెట్టేదానికన్నా వీక్లో మంచిది పెడితే అది బెటర్ కదా. సో అలా యాక్టివ్గా ఉండటము, వీక్లో ఒకటి పెట్టి ఏదో ఒకటి మీరు చేసిన దాన్ని ట్రై చేయండి. కోడింగ్ చేసినట్టు ఇప్పుడు కోడింగ్ ఈరోజు స్టార్ట్ చేశాను. సో డిఎస్ఏ ఈరోజు స్టార్ట్ చేశాను. సో ఇది ఫస్ట్ డే ఆఫ్ మై కోడింగ్ అని చెప్పి దాని గురించి ఏమన్నా మీరు కొన్ని దాని గురించి డీటెయిల్స్ ఇలా ఉంది నాకు ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ కోడింగ్, ఇంత కష్టంగా ఉంది, ఆర్ లేకపోతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను, నేను ట్రై చేస్తా ఇది సాల్వ్ చేశాను అన్నట్లు దాని గురించి ఏమన్నా కొంచెం ఏదైనా యూజ్ అయ్యేటట్టు ప్రొఫెషనల్ వేగా పెట్టడం మంచిదే అనమాట. సో వీక్ ఒకటైనా పెట్టచ్చు, ఆర్ వీక్ మీకు ఎన్నైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్ అనమాట మీరు చేసేదాన్ని బట్టి. సో మిస్టేక్స్ టు అవాయిడ్ ఏంటంటే నో ప్రొఫెషనల్ ఫోటో. అంటే ప్రొఫెషనల్ ఫోటో కాకుండా ఏది పెడితే ఆ పోజ్, ఎక్కడ పడితే డ్రెస్ బాగుంది కదా అని చెప్పి అది ఏదో ఇన్స్టా ఏదో యూట్యూబ్ అలా అన్నట్టు కాకుండా ప్రొఫెషనల్ వేలాగా మంచిగా నీట్గా దిగిన ఒక ఫోటో అనమాట అది పెట్టాలి. సో ఎలా పడితే అలా ఫోటో లేకుండా నో ప్రొఫైల్ ఫోటో మంచిగా చూసుకోండి. అండ్ ఇన్కంప్లీట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అనమాట. సో అది కూడా మంచిగా ఇవ్వండి. అండ్ బ్యానర్ పెట్టుకోండి. మీ లింక్డ్ఇన్ ప్రతిదానికి ఒక బ్యానర్ ఉండిద్ది. ఆ బ్యానర్ ఎట్లా పెట్టాలని చెప్పి చూడండి, ఆ బ్యానర్ పెట్టండి. అండ్ నెక్స్ట్ పోస్టింగ్ ఓన్లీ సర్టిఫికేట్స్ పోస్ట్ చేస్తా ఉన్నా యూజ్ ఉండదు. సర్టిఫికేట్స్ అనేవి మీ కంపెనీ వాడు ఓన్లీ నీకు వాడికి తెలుసు ఎలా నువ్వు ఈ సర్టిఫికేట్స్ వస్తున్నాయో. కాబట్టి నీకే కాదు కంపెనీ రిక్రూటర్స్కి కూడా తెలుసు. కాబట్టి మీరు చేసేది అది యూజ్ అయిద్దా లేపు ఫ్యూచర్లో ఏదో పెట్టామా చేసామా అన్నట్టు కాకుండా సో చూసుకొని ఏది పడితే ఓన్లీ సర్టిఫికేట్స్ కాకుండా మీరు చేసిన స్కిల్స్ కూడా, మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కొన్ని, ఫుల్ స్టాక్ ఆర్ డిఎస్ఏ ఇంకేం చేస్తే అది మీరు మంచి ప్రాజెక్ట్స్ ఏది చేస్తే అది ఆ ప్రాజెక్ట్స్ గురించి పెట్టండి, అది తప్పలేదు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఎలా చేశారు, దాని స్ట్రగుల్స్ ఏంటి, అంటే ఏ లాంగ్వేజ్ యూస్ చేశారు, ఏ లైబ్రరీస్ యూస్ చేశారు, అండ్ ఎంత టైం పట్టింది మీకు చేయడానికి. సో అవన్నీ పెట్టండి. మీరు హ్యాక్థాన్స్లో పార్టిసిపేట్ చేస్తే ఏ హ్యాక్థాన్, సో ఆ హ్యాక్థాన్కి వచ్చిన సర్టిఫికెట్ ఆర్ అట్లా పార్టిసిపేషన్ హ్యాక్థాన్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. సో అట్లా మంచిగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ యాడ్ స్కిల్స్ ఏంటంటే మీకు వచ్చినవి యాడ్ చేయండి, రానివి ఏది పెడితే యాడ్ చేసి రేపు ప్లేస్మెంట్స్ అప్పుడు లింక్డ్ఇన్లో ఏది పెడితే అది పెడతారు, మీకు రాని లాంగ్వేజ్ కూడా వాడు రేపు దాని నుంచి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేస్తాడు ప్లేస్మెంట్స్ అప్పుడు దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు వచ్చిన వరకు మోస్ట్లీ మీ స్కిల్స్ అనేది యాడ్ చేసుకోండి. ప్రొఫైల్ ఫోటో మంచిగా చూసుకోండి అండ్ బ్యానర్ పెట్టుకోండి. మీ ప్రొఫైల్కి డీటెయిల్స్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ వితౌట్ ఎనీ హెవీ ఫిల్టర్స్ కాకుండా క్లియర్గా ఉన్న పిక్చర్ అనేది పెట్టుకోండి ప్రొఫైల్లో. అండ్ అప్డేట్స్ అనేది ఓన్లీ సర్టిఫికేట్స్ కాకుండా మీ స్కిల్స్ కూడా పెట్టుకుంటూ ఉండండి సర్టిఫికేట్స్తో పాటు. అండ్ ఫైనల్ అడ్వైస్ ఏంటంటే సో ఫస్ట్ ఇయర్ నుంచి మీరు లింక్డ్ఇన్ అనేది బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మా ఫస్ట్ ఇయర్లో అసలు ఇలా ఫస్ట్ ఇయర్లో లింక్డ్ఇన్ గురించి ఏ సార్ చెప్పలేదు. అంటే ఏఈసీ అంటే ఇంగ్లీష్ సార్ వాళ్ళు కూడా చెప్పలేదు లింక్డ్ఇన్ మీరు ముందు నుంచే బిల్డ్ చేసుకోవాలని. సీనియర్స్ గైడెన్స్ ఉంటే కొంతమంది ముందు నుంచే ఫస్ట్ ఇయర్ నుంచే బిల్డ్ చేసుకున్నారు. బట్ మేము సెకండ్ ఇయర్లో మా ఏసీ సార్ చెప్పడం వల్ల సెకండ్ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అసలు లింక్డ్ఇన్ అంటే ఏంటి, లింక్డ్ఇన్లో ఎందుకు మనం యాక్టివ్గా ఉండాలి, అసలు లింక్డ్ఇన్ అంటే ఏమేమి అప్డేట్స్ పెట్టాలి అని చెప్పి ఇవన్నీ మాకు ఒక కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టుకోవటము, నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవటము, దాంట్లో స్కిల్స్ నేర్చుకోవటము. సో ఇవన్నీ మేము సెకండ్ ఇయర్లో తెలుసుకున్నాము. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే లింక్డ్ఇన్ అనేది బిల్డ్ చేసుకోండి. చిన్నగా ఫస్ట్ ఇయర్ నుంచే చేస్తూ ఉంటే మీరు రేపు ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ టైంకి వచ్చేసరికి మీకు మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది. సో ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయండి. సెకండ్ ఇయర్ ఉంది కదా, థర్డ్ ఇయర్ ఉంది కదా అని చెప్పి కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచి మీరు సర్టిఫికెట్స్ మీకు ఇప్పుడు వర్క్షాప్లో ఆర్ హ్యాక్థాన్లో పార్టిసిపేట్ సర్టిఫికెట్స్ కూడా బట్ జాగ్రత్తగా ఉంచుకోండి. ఇప్పుడు మాకేంటంటే తెలియక మేము ఏముంది ఇదేం సర్టిఫికేట్ యూజ్ అవ్వదులే అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము, ఒక ఫోటో కూడా లేకుండా. సో కొన్ని ఇట్లా రేపు యూజ్ అవుతాయి అనమాట. మీరు ఆ సర్టిఫికేట్స్ ఏమన్నా వస్తే ఆ సర్టిఫికేట్స్ని లింక్డ్ఇన్లో మీరు షేర్ చేసుకోవచ్చు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పి. అండ్ మీ ప్రొఫైల్ని కంప్లీట్ చేసుకోండి. అండ్ కనెక్ట్ విత్ రైట్ పీపుల్తో కనెక్ట్ అయ్యి మీ స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకోండి. లింక్డ్ఇన్ కాదు, మీరు స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటూ ఉండండి. గైస్ ఫైనల్గా లింక్డ్ఇన్ గురించి ఓవరాల్ నెట్వర్కింగ్ టిప్స్, అసలు లింక్డ్ఇన్ అంటే ఏంటి, లింక్డ్ఇన్ స్టూడెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారు, మిస్టేక్స్ టు అవాయిడ్, ప్రొఫైల్ అంటే ఏంటి, అసలు ప్రొఫైల్లో ఏ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేసేస్తారు. సో ఇది గైస్ ఓవరాల్ లింక్డ్ఇన్ గురించి. ఇంకా ఏమైనా మిస్ చేసి ఉంటే
మీరు నాకు కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్కి రిప్లై ఇచ్చి నేను ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్ నేను ఓవరాల్గా లింక్డ్ఇన్ గురించి అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. బట్ సో ఇంకా ఏమైనా నా వీడియోస్ చూడకపోతే వెళ్ళి ఇప్పుడే చూసేయండి. నా వీడియోస్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం అంత మర్చిపోవద్దు. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.